మోషే అనే మనుషుడు తాను నడుచుకుంటూ వెళుతూ ఉండగా దేవుని ఎరిగినటువంటి వారే. ఎవరట వీళ్ళు? దేవునిని ఎరిగినటువంటి వారే, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారే. ఏం చేస్తున్నారట? గొడవాడుకుంటూ ఉన్నారట. వారి ఇరువురిలో ఒక వ్యక్తి నోరుంది కదా అని చెప్పేసేసి తెగ పెచ్చరిల్లిపోతా ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, మరొక వ్యక్తి ఏమోలే పోనీలే తెలిసినోడైతే ఇవన్నీ మాట్లాడతాడా, నేను నోరు తెరిచి అతను నోరు తెరిచి ఇక చూసే సమాజానికి చిన్నతనంగా ఉంటుంది కనుక ఆయన మాట్లాడాడని చెప్పి నేను మాట్లాడను అని చెప్పి ఇతను ఏ కాడికి తగ్గి ఉంటుంటే ఇంకా పెచ్చరిల్లిపోతూ ఉన్నాడు. ఈ టైంలో అల్లంత దూరం నుండి మోషే నడుచుకుంటూ వస్తూ చూస్తున్నాడు, ఎవరిది న్యాయమా ఎవరిది అన్యాయమా అని చెప్పేసేసి. ఈ అన్యాయము పొందుతున్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, బాబు మీరిద్దరూ కూడా దేవునిని ఎరిగినటువంటి వ్యక్తులే కదా, మీరిద్దరిని బట్టి సమాజానికి ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని పంపించవలసినటువంటి మీరే ఈ రోజున ఎట్లాగట కొట్లాటకు దిగి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఉంటే చూసినటువంటి వ్యక్తులు అసలు ప్రార్థనకి వెళుతున్నటువంటి వారి మధ్యలోనే ఐక్యత అన్నది లేదు కదా, ప్రార్థనకి వెళుతున్నటువంటి వారిలో వారికే పడతలేదు కదా, ఇంకా ప్రార్థనకి వెళ్ళాలి అని చెప్పి మనసు ఎలా వచ్చిద్దమ్మాయి అబ్బాయి అని చెప్పి అనుకుంటారు కదా, కనుక ఎందుకు నువ్వు ఇంత తొందరపాటు కలిగి మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి అడిగాడు. అనగగానే అతనికి ఎక్కడ లేనటువంటి విపరీతమైనటువంటి కోపము కట్టలు దించుకొని వచ్చి, గొడియోడు సారి కూసాడు, అసలు నిన్ను అధికారిగాను తీర్పరినిగాను పెట్టినోడు ఇవుడంట ఎలా ఏదంట, నిన్ను అధికారిగాను తీర్పరిగాను పెట్టినటువంటి వ్యక్తి ఎవడో ఉందని చెప్పు నాకు అని వెంటనే నిన్నటి దినాన ఆ ఐగుప్తుని చంపినట్లుగా నన్ను కూడా చంపాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నావా అన్నాడండి. అసలు ఐగుప్తీయుడు అన్నవాణిని చంపటానికి కలిగినటువంటి కారణం ఎవరు? ఈ వ్యక్తే. ఈ అన్యాయంగా తగాలి పెట్టిన ఈ వ్యక్తి వల్లే ఆ ఐగుప్తీయుడు అన్న వ్యక్తిని చంపటానికి మోషే వెనకడుగు వేయాల. అరే మావాడి మీద మాట నేను ఎలా పండిస్తాను, కనుక వీడు మావాడు కదా, ఇశ్రాయేలీయుడు కదా, దేవుని సంబంధమైనటువంటి వ్యక్తి కదా, ఆడాడు లోకానుసారమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి వ్యక్తిత్వ స్వభావం కలిగినటువంటి వాడు ఈ రోజున మావాడిని కొడతా ఉంటే నేనెందుకు చూడాలి అని చెప్పేసేసి అటు ఇటు చూసి కాస్తంత తప్పించి ఇశ్రాయేలుని ఒక దెబ్బ వేయగానే ఆయిపట్టు నగిలిందో ఏమో మొత్తాన్ని చచ్చిపోయాడు, గూడ్చిపెట్టి వెళ్ళిపోయినాక రెండవ రోజు జరిగింది. ఇంకా వస్తా ఉన్నతలకే ఈ మాట ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో వెంటనే మోషే హృదయములో భయము అన్నది ఆవరించటము ప్రారంభించినది. ఎందుకు? అయ్యో అప్పటికే ఫలానా సైనికుడు కూడా కాదు, సైనికులు అందరి మీద కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కనిపించటం లేదు అని చెప్పేసేసి ఆ రోజుకే ఊరు మొత్తం కూడా సమాచారం వెళ్ళిపోయింది. ఏంటి పలానా ఆఫీసర్ గారు కనపడతలేదు, మాల్కు అన్నవాడు ఉన్నాడు చూడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు చెవి తెగ నడికాడే, అతడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్, సైనికుడు కాదు. యేసు ప్రభును పట్టుకొని వెళ్ళటానికి హేరోదు రాజమందిరములో నుండి వచ్చినటువంటి టెంపుల్ గార్డ్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద ఉన్నత అధికారి. అట్లాగే ఈ వ్యక్తి కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు కనుక ఏంటి నిన్నటి నుంచి అదృశ్యమయ్యాడు అని చెప్పి గాలింపు చర్యలు అన్నవి కూడా ప్రారంభించబడ్డవి.
ఈ గాలింపు చర్యలలో ఎక్కడ లేదబ్బా, ఏమన్నా చెడిపోయి గుంటూరు పోయి చూస్తుంది. వినపడుతుందా నా మాట వెనకాల వాళ్ళకి? ఈ గాలింపు చర్యలు వినపడలేదంట కొంతమంది చెయ్యట్లేదు, వెనకమాల వాళ్ళకి వినపడుతుంది. పోయినటువంటి యేసుక్రీస్తు కనికరపడ్డాడు. గాలింపు చర్యలు అన్నవి చేపట్టగానే ఆందోళనతోటే కాస్త కోస్త మోషే అడుగు వేసుకుంటూ వస్తుండగానే ఈ మాట, నన్ను కూడా చంపుతావా ఐగుప్తుని చంపినట్లు అని చెప్పి అనగానే గుండెలలో భయము అన్నది ఆవరించి, ఇంకా ఎలాగైనా సరే ఇక్కడ గనక నేను ఉంటే ఫరో అన్న వ్యక్తి ఖచ్చితంగా నన్ను మట్టు పెడతాడు. మట్టు పెట్టాడు అంటే నా ప్రజలైనటువంటి వారికి విమోచన విడుదల అన్నది దొరకదు. ఏ విధము చేతనైనా కూడా ఈ ప్రాంతములో నుండి నేను పారిపోవాలా లేక తప్పించుకోవాలి అని చెప్పి ఆలోచన చేయటము ప్రారంభించాడు. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఈ సమాచారము, అయ్యా ఫలానా రోజున ఫలానా పోలీస్ ఆఫీసర్ గారు కనపడదలేదు, అదృశ్యమని చెప్పి అనుకుంటున్నామే, ఆయన అదృశ్యము కాల, ఆత్మ హత్య చేసి కంటికి కనబడకుండా రూపు మాపేశారు శవాన్ని అని చెప్పి ఒక సమాచారము రాజు సన్నిధిలో ఉన్నటువంటి హేరోదు దగ్గరకు వెళ్ళగానే ఎవరు ఏంటని విచారణ చేయగా మోషే అనే వ్యక్తి ఈ రీతిగా పూనుకొని తన ప్రజల పక్షాన వెళ్ళి మన ఐగుప్తుడైనటువంటి పోలీస్ ఆఫీసర్ను చంపాడని చెప్పి తేలగానే ఇంకా ఫరో మోషేని పట్టుకోండి అర్జెంటుగా అని చెప్పేసేసి ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు అక్కడ అలాడు చేసేసేసి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసారు. ఎందుకు అంటే తప్పించుకొని పోయేటప్పుడు చెక్క పోస్టులు అన్నవి ఉంటవి కనుక ప్రతి ఒక్క చెక్క పోస్టు దగ్గర తనిఖీలు అన్నవి ప్రారంభించండి. ఇదిగో ఫలానా వ్యక్తి, ఇదిగో ఈ వ్యక్తి ఎక్కడ కనపడ్డా అర్జెంటుగా నా దగ్గర తీసుకుని లేకపోతే కాల్చి పడేయండి అని చెప్పి ఈ మాట ఇచ్చాడు, మొత్తానికి ఇచ్చుంటాడు. ఆ టైంలో ఎలాగా తప్పించుకొని పారిపోయాడు అన్నదే నా ప్రశ్న. అసలుకి ఈరోజున ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో దేవుడు జోక్యము చేసుకొని దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు. శత్రువైనటువంటి అపవాది అన్నవాడు నిన్ను ఎన్నో మారులు చంపాలి అని చెప్పి ఆలోచన కలిగినటువంటి వాడై వ్యాధి రూపములో అనేక మార్లు నిన్ను దర్శించేటట్లుగా వ్యాధి అనుమతించాడు. ఆ అనుమతించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళితే డాక్టర్లు అన్నీ కూడా చూసి ఈ యొక్క వ్యాధి అన్నది తీవ్ర స్థాయిలోనికి వచ్చింది కనుక ఇక మా వల్ల అయితే కాదు. వాస్తవంగా చిలకలూరుపేట కానీ గుంటూరు కానీ తీసుకొని వెళితే వాళ్ళు ఏమంటారంటే నష్టపేట కానీ తీసుకుని గుంటూరు కనుక రెఫర్ చేశారంటే అక్కడ కూడా వల్ల కాబట్టి విజయ రెఫర్ చేశారంటే వెంటనే హైదరాబాదు ప్రాంతం, హైదరాబాద్ కనుక పోతే ఇంకా వాటమే చేతులు ఎత్తేయటం. కనుక వచ్చినటువంటి వ్యాధి యొక్క తీవ్రత అన్నది విపరీతంగా ఉండినందువలన ఇంకా మా వల్ల కాదు, ఇంటికి తీసుకెళ్ళండి, ఏదన్నా అడిగిందల్లా పెట్టండి. అమ్మో ఏం పెట్టాలంట, అడిగిని అల్లా పెట్టండి అని చెప్పి చెప్తారు. ఆ టైంలో నీ ఆశ నిరాశే కానే కాదు. ఏమి ఆశ? ఏది? ఇప్పటి వరకు నేను నీ కోసం ఎలా బ్రతికానో బ్రతకలేదు, నా మనస్సాక్షి నాకు చెప్తాను. నిన్ను ఎరిగి కూడా సరి అయినటువంటి రీతిలో నేను అడుగులు వేయకుండగా, నా సాక్ష్య జీవితాన్ని నేను కాపాడుకోనకుండగా, నన్ను బట్టి నీ నామము ఎంతగానో అవమానపరచబడేటట్లుగా నా ప్రవర్తన, నా చర్యలు అన్నవి ఉన్నవయ్యా. కానీ ఇప్పుడు గనక నేను చనిపోతే పిల్లలు అనాథల దిక్కులేని మొక్కులేనటువంటి వారిగా మార్చబడతారయ్యా. కనుక నీవు నా యందు దయ ఉంచి కనికరించి నన్ను గనక ముట్టావు అంటే నా బ్రతుకు దినాలన్నీ కూడా
ఎక్కడ కానీ కుడికి కానీ ఎడమక కానీ తొలగకుండా నీ సన్నిధిలో నమ్మకముగా నేను వెంబడిస్తానయ్యా. ఒక్కసారి నీ కనికరమ నా మీదకు రానివ్వయ్యా. బ్రతకాలి అన్న ఆశ నా హృదయములో ఉన్నదయ్యా. ఎందుకు అంటే నా కోసము కాదు కానీ, ఒకటి ఆ చిన్నపిల్లల కోసము, రెండవది నీ నామ మహిమార్థ నిమిత్తము బ్రతకాలి అని చెప్పి ఆశ ఉన్నది దేవా అని చెప్పి ఏం చేశారట? కన్నీరు కార్చారట. ఆ కన్నీరు కార్చినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో నీ ఆశ నిరాశే కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాల ఉండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశే కానే కాదు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశే కానే కాదు, వేదన ఎందుకు. హల్లెలూయా. నీ యొక్క తీర్మానము మీద నీ జీవితము అన్నది భూమి మీద కొనసాగించాలా లేదా అన్నది నీ తీర్మానము మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. దేవుడు వాస్తవంగా డిసైడ్ చేసేసాడు, ఇక ఈ వ్యక్తి భూమి మీద ఉంటే ఆత్మీయ జీవితములో దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కనుక ఆత్మ అన్నది అగ్నిగుండానికి వెళ్ళకుండా ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని ముగించి వేస్తే నాతోటి కలకాలం ఉండగలుగుతాడని చెప్పి ఆయన డిసైడ్ చేశాడు. డిసైడ్ చేసినప్పుడు నువ్వేమని తీర్మానం చేస్తా? ఏమని? యా, ఇంకా నేను బ్రతకాలని సత్యముతోటి యథార్థముతోటి నమ్మకత్వముగా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో కృపచేత ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదేవా అన్నాడు. మరణకరమైనటువంటి వ్యాధి అన్నది హిజ్కియా అనే రాజుకు వచ్చింది. ఆ కన్నీళ్లు చూసినటువంటి దేవుడు ఏం చేశాడట? ఇదిగో నేను నిన్ను మరలా బాగు చేసేదను. కొన్ని సంవత్సరాల పాటు భూమి మీద దీర్ఘాయువు కలిగినటువంటి వాడవై భార్య బిడ్డలతోటి సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ నా యందు భయభక్తులు కలిగి జీవించు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడట? మరణమైనటువంటి వ్యక్తి పేపర్ మీద మళ్ళీ ఏ సంతకం పెట్టాడట? బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అన్నట్లుగా బ్రతకాలని చెప్పేసి ఆయుష్నివ్వగానే మళ్ళీ ఏమయ్యాడు? మళ్ళా భార్య బిడ్డలతోటి ఆనందంగా బ్రతకటము ప్రారంభించాడు. వాస్తవంగా మోషే ఆలోచన ఏమిటి? నా ప్రజలైనటువంటి వారు బంధ విముక్తులు అవ్వకుండా నా ప్రాణము గనక పోతే మళ్ళా నా ప్రజలైనటువంటి వారిని పట్టించుకునే నాదుడు అన్నవాడు లేడు గనక ఏ విధము చేతనైనను ఐగుప్తు దేశములో నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి. ఎక్కడట? బయటపడాలి. అది పిరికితనమా లేక ధైర్యవంతుడైనటువంటి వ్యక్తి పలికే మాట? చెప్పాలి. ఆ మధ్యకాలంలో చిలకలూరుపేటలో నక్సలైట్లు వచ్చేసేసి పోలీస్ స్టేషన్లో జ్వరబడి ఎక్కడికక్కడ కాల్చి పడేస్తున్నారు. వాడు ముందే చెప్పడా అందరూ మర్యాదలు చెప్తూ కింద కొనుక్కోండి అన్నాడు. కొనుక్కోమన్నప్పుడు కొనుక్కోవాలిగా. అందరూ కొనుక్కుంటూ ఇది పెద్ద బూటు వాళ్ళు తీసాడు. ఒక దెబ్బకి తలకాయలో పెట్టి కొడితే దెబ్బకి పేలిపోయాడు. వాళ్ళు వచ్చింది దేనికి? ఎస్ఐ కోసం వచ్చారు. ఆయన కర్మగారి సిఐ ఎడ్ల కోణం చప్పుడు దిగాడు 5 ఆడపిల్లలు ఆయనకి. ఈ సిఐ ఏమో ఎప్పుడైతే ఈ నక్సలైట్లు అన్నవారు వచ్చారో వెనకమాలో ఇంచుమించుగా 9 అడుగులు గోడ ఉంటే మరి ఎట్టెక్కాడో ఏమో కానీ ఒక్క దెబ్బతో దూకి
అట్లా దూకేసేసి వీరశంకరం హాస్పిటల్ పక్క బజార్ ఉంది కదా, అందులో పడి పారిపోయాడు. ఈ సిఐ దొరికాడు. సిఐని మొత్తం కాల్చి పడేసి వాళ్ళ నినాదం చేసుకుంటే అంతా వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళే విగ్రహం కట్టుకున్నారు. వాళ్ళ డ్రెస్ కోడ్ ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకుని నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. దొరకల పోలీసులు. అప్పుడు కొంతమంది అంటారు, అరే పిరికి పందరా. ఏ పందంట? పిరికి పందయ్యి నక్సలైట్లను చూసి భయపడి పారిపోయాట. పిరికి పంద. అదే నేనైతే ఎదురుగా నిలబడి వాడి ప్రాణమో నా ప్రాణమో పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండే విధులలోకి వచ్చినాక అంటాడు. ఇప్పుడు మోషే అనే వ్యక్తి పిరికి పందయ్యి పారిపోతున్నాడా, లేకపోతే ఏ ఆలోచన కలిగి పారిపోతున్నాడు చెప్పాలా? అంతటి యేసు ప్రభు సైతమేనట. ఏం చేశాడట? ఏం చెప్పాడు? ఏ పట్టణములోనైనా మీకు శ్రమ సంభవించిన ఎడలా ఆ పట్టణములో నుండి మీరు పారిపోవుడి అన్నాడే కానీ అక్కడే నిలబడండి అని చెప్పి చెప్పలా. యేసు ప్రభు సైతం ఏం చేశాడట? వారి మధ్యలో నుండి యేసు ప్రభువును కూడా చంపాలి అని చెప్పి ఆలోచన కలిగి ఎక్కడ తీసుకొని వెళ్ళారట? కొండపేటు మీదకి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు అటుపక్క ఇటుపక్క యేసు ప్రభువుని పట్టుకొని బలవంతంగా తీసుకొని వెళుతుంటే వారి వెంట వెళ్ళాడు. కొండపేటు మీదకి తీసుకొని వెళ్ళిన తర్వాత వారి మధ్యలో నుండి దాటిపోయాడని చెప్పి రాయబడింది వాక్యం. అట్లాగే మోషేని వెదకటానికి చంపటానికి అక్కడక్కడ ఉన్నటువంటి మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మరి ఏ విధము చేతనైనను కూడా ఏమయ్యాడట? బయటపడ్డాడు. ఐగుప్తు అనే సరిహద్దులో నుండి బయటపడ్డాడు. ఈ రోజున నీకు వచ్చినటువంటి సమస్యలు అన్నవి నిన్ను ముప్పేట దాడి చేసి నీ ప్రాణమును తీయాలి అని చెప్పి, నీకు విసుగు అనేది కలిగించాలి అని చెప్పి, నిన్ను అనేక రీతులుగా కృంగగొట్టాలి అని చెప్పి ఆలోచన కలిగినటువంటి టైంలో ఏం చేశారట? మోషేకి తోడై ఉన్నటువంటి దేవుడు, మోషేని తప్పించినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను కూడా తప్పించాడు. కనుకనే క్షేమము కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజున ఇక్కడ కూర్చోగలిగావు. లేకపోతే మనం ఏ పాటి వారం అసలుకి? మీ జీవము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతున్నటువంటి ఆవిరి వంటి వారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంటే కొంతమంది వాడు కాబట్టి తెలివి తక్కువ దద్దమ్మ కాబట్టి వాడు రాబని తెచ్చుకున్నాడు, నేనేమి తెచ్చుకుంటాను. వాడు కాబట్టి తెచ్చాడా? ముందు చూపు లేకుండా నేనైతేనా 6 సంవత్సరాల ముందే ఆలోచన చేయను. ఏడా 6 సంవత్సరాల ముందేనంటే ఆలోచన చేస్తారండి. ఏమో ఆయన చేసాడు 6 సంవత్సరాలు ఆలోచన. ఆయన కూడా అనుకున్నాడు. ఎవరో ది గ్రేట్ అలెగ్జాండర్ అనే వ్యక్తి కూడా అనుకున్నాడు. 33 సంవత్సరాలు వయసు వచ్చేతలకి ప్రపంచంలో ఉన్నటువంటి పెక్కు భూభాగాన్ని జయించినటువంటి మనగాడు అన్నవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే అతనిని మించినటువంటి వీరుడు కానీ సూర్యుడు కానీ మరొకడు లేడు. ఏం జరిగింది? చిన్నపాటి దోమ గుట్టి తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి. ఎంత హోదా ఉంది? అధికారములో ఉన్నటువంటి వాడు, ప్రపంచ దేశాలు అన్నవి అలెగ్జాండర్ అన్నవాడు వస్తా ఉన్నాడంటే గడగడలాడుతా యుద్ధాన్ని ప్రకటించకుండా మౌనమైపోయి నీతో మేము రాజీ పడి మా దేశాన్ని నీకు స్వాధీనపరుస్తాము బాబు అని చెప్పి దండాలు దస్కాలు పెట్టినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఆ మధ్యకాలంలో పుట్టపర్తి సాయిబాబా గారు చనిపోయారు. చనిపోతే ఎంత బంగారం వచ్చింది? ఎంత? 3 కేజీలు వచ్చిందా లేదా? లేకపోతే 20 కేజీలు వచ్చిందా? 10 టన్నులు, లారీ కాదు 10 టన్నుల బంగారం ఉన్న అయ్యగారి దగ్గర. యాడికి 10 టన్నుల బంగారము? ఏ దేశానికి అధికారి? ఏ రాజ్యాన్ని పరిపాలన చేశాడు? ఏ రాజ్యాన్ని పరిపాలన చేయకుండానే వచ్చినటువంటి భక్తులు అన్నవారు మరి ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు కానీ 10 టన్నుల బంగారం ఉంది. మరి అలెగ్జాండర్ దగ్గర ఎంత ఉండాలా? లెక్క పెడటానికి కూడా అలివిగానంత బంగారం అన్నది ఉన్నది. ఆ బంగారము కానీ డబ్బు కానీ తన ప్రాణమును కాపాడలేకపోయిందే. ముందు చూపు అన్నది లేదు అలెగ్జాండర్కి.
ఆ ముందు చూపు లేదా? ఒక దోమ కొట్టకుండా రాజుకు కావలసినటువంటి చర్యలు అన్నవి మంత్రి అన్నవాడు తీసుకోకుండా ఉంటాడా? నలుగురు సైన్యాధిపతులు, ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు, నలుగురు సైన్యాధిపతులు తన చుట్టూ ఎప్పుడూ కూడా బాడీగార్డు లాగా ఆలోచన పరులై ఉంటారు. మరి అతనికి కావలసినటువంటి వసతులన్నీ కూడా సిద్ధపరిచి పెడతారు కదా. మరి దోమ అనేది ఎందుకు పుట్టింది? ఏసీలో నుంచి బయటకు రాదు కదా, ఎప్పుడు అన్ని కవచాలు ఉంటాయి కదా. ఎందుకు పుట్టింది, ఎందుకు చచ్చిపోయాడో? కనుక నీ ఆలోచన, నీ జ్ఞానము అన్నది దేవుని ఎదుట పనికొచ్చేది కాదు. దాన్ని తీసి ప్రక్కన పెట్టాలి. ఈ రోజున సజీవుడిగా ఉన్నాను అంటే నువ్వు కృప చూపించావు కనుకనే సజీవుడిగా ఉండి పట్టిన ఆహారాన్ని నేను తినగలిగానని చెప్పి నువ్వు చెప్పగలిగావంటే అది దేవుని సంబంధమైన ఆలోచన. నీ అంతటా నువ్వు చెప్పుకున్నావు అనుకో, డబ్బాలు కొట్టుకున్నావు అనుకో, డబ్బా పగిలిపోయింది. కనుక డబ్బాలు కొట్టుకోకూడదు మనము. హిజ్కియా కంటే గొప్పవాడమా మనము? కాదు కదా. హిజ్కియా ఎలాంటి భక్తి చేశాడట చూడు తల్లి. రాజులు గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా, అద్దుగో ఉన్నా నీకు నాకు యథార్థత. నీ మనస్సాక్షి నీ మీద ఏం చేస్తుందంట? నేరారోపణ చేసిద్ది. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంతసేపు కూడా భయభక్తులు కలిగినటువంటి వారై వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అంటే అనొచ్చు, కాదంటల్లా. బయటికి పోయిన తర్వాత ఎలాంటి జీవితమును నువ్వు కలిగి ఉన్నావో ఒక్కసారి నీకు నీవే ప్రశ్నించుకో. హిజ్కియా కంటే నీవు నేను ఎంత మాత్రము కూడా భక్తిలో పొరపాటును కూడా వెంట్రుక వాసి కూడా పోటీ పడటానికి కూడా అవకాశం లేదు. ఏంటన్నారా? పోటీ లేదు. అంత భక్తిపరుడు హిజ్కియా అనే వ్యక్తి. హిజ్కియా కాలములో పస్కా పండుగ అనేది జరిపినప్పుడు ఇంకా ఏ రాజు కూడా జరపనటువంటి రీతిగా దేవుని యొక్క సంకల్ప ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము సమస్తము కూడా దేవుడు ఆనందపడాలా. ఇందులో పొరపాటును కూడా నాకు కానీ నాకు కలిగినటువంటి వ్యక్తులకు కానీ మహిమానద రాకూడదు అని ఒక నిశ్చయత కలిగినటువంటి వాడై అడుగులు వేశాడు భక్తి క్రమములో. చదువుతాను. యెహోవా అదిగో యథార్థమైనటువంటి హృదయము కలిగి. కొంతమంది లేదు, యథార్థ హృదయం అన్నది ఉండదు. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఎన్నో చెప్తా ఉంటారు. అవి పొరపాటు. సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అద్దుగో. ఎవరి దృష్టికట? ఇప్పుడు దేవుడి దృష్టికి అనుకూలత కాదు, మనుషుల దృష్టికి అనుకూలంగా ఉండాలా. మనకి గొప్పలు కావాలా, మనకి పేరు ప్రఖ్యాతలు కావాలా. అర్థమైందా? అరే దేవుని యొక్క మందిరంలో పేరు ప్రఖ్యాతులు అన్నవి మానవుడికి అన్నవాడికి అవసరం లేదు కదా. ఏదన్నా 115 కీర్తన ప్రారంభం వచ్చి ఏమన్నా చూడు. మాకు కాదు మాకే. అదేంటి నీ బైబుల్ అట్లా రాసుకున్నావా? నీ బైబుల్ అట్లా రాసుకుంటే రాసుకోవాలి. మాకు కాదు. మాకు ఉన్నట్టే చదువుతారు, లేని ఏం తేడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి. అది ఎవరికట? నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆయనకు మహిమ రావాలంటే మనం అందరము కూడా కేవలము ఆయన దగ్గర పనివారమై ఉన్నాము. పనివాడిగానే ఉండాలి. మొన్న ఆ స్టిక్లో ఏమన్నట్టు, నేను పంచాయతీ దాకా వెళ్ళొస్తాను, మన ఇల్లుని ఏమంటే అయ్యగారు నీ ఇల్లు నా ఇల్లుగా చూసాడు. నా ఇల్లుగా చూడు, పనోడుగా చూడు. ఏంటంటే పనోడుగా చూడు. ఇప్పుడేమో మాది అంటారు, రేపు నన్ను నెట్టేస్తారు బయటకు ఉన్నట్లుగా.
పనివారములాగే ఉండాలి. అర్థమైందా? పనివాడు దాసుడు రాజ్యమునకు గనక రాజు అయితే దేశమునకు అంట శ్రమట. ఎవడీడు? ఇడు మూర్ఖుడు దాసుడు గనక సింహాసనం మీద ఎక్కాడు అంటే దేశానికి శ్రమ వచ్చిందట. కనుక పనివాడిలాగే ఉంటే అది మనకి చాలా దీవెనకరం. యథార్థ హృదయముతో నీ దృష్టికి నేనెట్లు సమస్తమును జరిగించి చదువుతండి. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించును. నువ్వేం తీర్మానం చేసావు? నీ తీర్మానం మీద నీ జీవితం ఆధారపడి ఉందన్నాను కదా. ఎప్పుడైతే ఈ తీర్మానము కలిగి ఇదిగో ఈ మాటలన్నీ చెప్పి అయ్యా నాదేమీ లేదు కానీ నీ కృపను బట్టి కాస్త జ్ఞాపకం చేసుకొని ఆయుష్ పొడిగించరాదు అన్నాడు. అంతే. ఆ మాట హిజ్కియా చెప్పిన మాట దేవుని దృష్టిని చాలా మనసును దోసేసే షాబాష్, మరొక 15 సంవత్సరాల పాటు ఆయుష్ నీకు ఇచ్చుచూ ఉన్నాను, బ్రతుకో అన్నాడు. అంతే. ఎన్ని సమస్యలు వచ్చినాయి మనకి, ఎన్ని మార్లు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాము. మోషేని కూడా తప్పించినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను తప్పించి కృప చూపించి తన సన్నిధిలోకి తీసుకొని వచ్చి కూర్చోండబెట్టాడు. ఏమన్నారు? అసలు నిన్ను అధికారిగాను ఏర్పడిగాను పెంచినటువంటి వ్యక్తి ఎవడు మాకు చెప్పు ముందు, అసలుకి తెగ మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నాడండి. అన్నప్పుడు మోషే దగ్గర ఉందా సమాధానం ఉందా అంటే మోషే దగ్గర లేదు సమాధానం. మౌనము దాల్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా పిలాతు ఎదుటికి వచ్చినప్పుడు ఇదిగో నీవు మాట్లాడవా అని చెప్పి అడిగినప్పుడు ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నప్పుడు పిలాతు కట్ట ఎక్కువ భయం కలిగింది. ఏదన్నా ఒక సమస్య అన్నది వచ్చినప్పుడు నీవు శ్రమను గనక అనుభవిస్తూ ఉంటే, నీవు నిందన గనక అనుభవిస్తూ ఉంటే నోరు ఉంది కదా అని చెప్పి నీవు మాట్లాడకుండా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా పక్షాన కదలకుండా ఉండడు. ఖచ్చితంగా ఆయన గదులుతాడు గనక ఈరోజు నా నోరుందని చెప్పి 10 మంది జనం ఉన్నారని చెప్పి వెంటేసుకుని నోరుందగానే మాట్లాడితే ఆయన మౌనం దాలుస్తాడు. కనుక నీ పక్షాన జీవము కలిగినటువంటి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు కదలాలి అంటే నువ్వు మౌనము దాల్చాలా. యేసయ్య అదే చేశాడు, మౌనమే వహించాడు. మౌనము వహించగానే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను ఏం చేశాడట? అప్పగించుకున్నాడట. మరి నువ్వెవరికి అప్పగించుకుంటున్నా? ఎవరికి అప్పగించుకుంటున్నా? ఆడికి లేచిన దగ్గర నుంచి ఏంది? తగావలు పెట్టుకోవాలి, తమాషాలు చూడాలి, కొట్లాటే బాగుంటుంది. ఎవరికి? ఇశ్రాయేలుడు అన్నవాడు. అరే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడిని కదా, సమాజంలో నాకు కాస్త కోస్త పేరు ప్రఖ్యాతులను ఉన్నవే కదా. ఈ రోజున సమాజం ఎదుట నేను ఇలా ప్రవర్తించటమో అంత మంచిది కాదు కదా. నన్ను బట్టి దేవుని నామము అన్నది అవమానపరచబడింది కదా. ఎందుకు అవమానపరచబడాలా? కనుక ఈ రోజున నేనే మౌనము దాలిస్తే ఆడి పాపను ఆడేపోతాడు అని చెప్పి ఒక వ్యక్తి మౌనముగా ఉన్నాడు. ఆ వ్యక్తి పక్షాన్ని ఎవరు మాట్లాడారట? దేవుని సేవకుడైన వ్యక్తి మాట్లాడటానికి దేవుడు అనుమతించాడు. అన్యజనుల మధ్యన క్రీస్తు ప్రభుని నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమాన పొందుచున్నదా, నీ వలన